దూరం అయిపోయి చాలా ఏండ్లు అయింది మీరు అని నేను చెప్పదలుచుకున్నా. ప్రజల పల్స్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రజల పల్స్ ని ప్రభుత్వం గుర్తుపట్టుకోవట్లేదు, పార్టీలు కూడా గుర్తుపట్టుకోవట్లేదు. ఈరోజు నీట్ కి సంబంధించి తప్పుల జోలికి నేను పోవట్లేదు. కొత్త తరం అది ఫస్ట్ టైం ఓట్లు వేసేవారు, జంజీ ఓట్లు అంటామా ఏదన్నా పదాలు ఏదన్నా వాడండి, న్యూగా ఓట్లు వేసేవారు. అంటే 25 ఈ సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు రాజకీయ వ్యవస్థ పట్ల తీవ్రమైన ఏహభావంతో ఉన్నారు. రాజకీయ పార్టీల పట్ల మీకు దూరం అయిపోయి చాలా రోజులు అయిపోయింది. విధి లేని పరిస్థితిలో మీకు వాళ్ళ మీద కోపంతో వీళ్ళకి, వాళ్ళ మీద కోపంతో వీళ్ళకి వేసేస్తున్నారు తప్ప మనస్ఫూర్తిగా వేయట్లేదు. ఒక ఆల్టర్నేటివ్ వస్తే విజయ్ లాగా వేసేదని సిద్ధపడుతున్నారు. ఇది పార్టీలు హెచ్చరికగా తీసుకోవాలి, అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరికగా తీసుకోవాలి. ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ లీడర్కి ఏం లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ తర్వాత కావచ్చు. వచ్చిన విద్యార్థులకు లక్షణాలు ఏమి లేవు. విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఈ దేశ పౌరులు వాళ్ళు. ఈ దేశ మీరు పురుషోత్తం రెడ్డి గారు అక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులేనా అని మీకేమైనా డౌట్ వస్తుందా? నేను విద్యార్థి నాయకుడిగా పనిచేసిన దాంట్లో సగం సంవత్సరం నేను విద్యార్థి కాదు. విద్యార్థి కాకుండా విద్యార్థి సంఘాల నాయకత్వం ఇచ్చాను. విద్యార్థి ఎన్ని రోజులు చదువుతాడు? ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదువుతాడు, డిగ్రీ 3 ఏళ్ళు చదువుతాడు. తర్వాత ఏం చేస్తాడు? విద్యార్థి సంఘాల పనిచేయడా? ఈరోజు దేశంలో వెంకయ్య నాయుడు గారు, సీతారాం యేచూరి గారు, ప్రకాష్ గారు వీళ్ళందరూ విద్యార్థి నాయకులుగా ఆల్ ఇండియా అధ్యక్షులుగా చదువుకుంటా ఉన్నారా? 50 ఏళ్ళు వచ్చే వరకు పనిచేసినారు. 25 ఏళ్ళు చదువుతారు, 20 ఏళ్ళు పనిచేస్తారు. కానీ విద్యార్థి ఉద్యమంలో పనిచేసే వాళ్ళు టెక్నికల్ గా చదువుకుంటారని కాదు. అసలు విద్యార్థి ఉద్యమం యొక్క గొప్పతనం ఏంటి? ఈ స్వతంత్ర పోరాటంలో విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏం సంబంధం స్వతంత్ర పోరాటంతో? వాళ్ళు చదువుకి ఏం సంబంధం? ఎందుకు పాల్గొన్నారు? ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో రక్త సప్తానం చేసింది మనతో విద్యార్థులే. వాళ్ళకి ఏం సంబంధం స్వతంత్రంతో అంటే అర్థం ఉందా? ఈ దేశ విముక్తి కోసం పోరాడినారు. ఆ భగత్ సింగ్ గారికి ఏమొస్తుంది? ఎందుకు పోరాడు? ఉరికంబాలు ఎక్కాడు. కాబట్టి ఈ దేశంలో విద్యార్థి ఉద్యమం కేవలం చదువుకి సంబంధించే కాదు, మొత్తం విస్తృతమైన సమాజం బాగాలేకపోతే చదువుకుని ఏం చేయాలి విద్యార్థి? కాబట్టి విద్యార్థికి అన్ని బాధ్యతలు ఉంటాయి. విద్యార్థి సంఘాల నాయకత్వం ఉంటాయి. కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి పక్కన పెడదాం. అమెరికా నుంచి వచ్చాడు, ఆయనకి ఏం తెలుసు? భారతదేశం ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న వ్యవస్థలు ఏం తెలుసు? అక్కడెక్కడ ఉండి ఇక్కడికి వచ్చి ఏదో పార్టీ పెట్టి అడావుడు చేస్తాడు. తెలియదు ఆయనకి. అమెరికా నుంచి వచ్చిన ఆయనకి ఈ దేశంలో 1/4 గా ఉన్న ప్రజల పల్స్ అర్థమైంది. ఈ దేశంలో ఉద్ధరిస్తున్న పార్టీలకు ఏం అర్థమై సావట్లేదు కదా. అని ఏ పార్టీలు అన్నారు మీరు? అన్ని పార్టీలు అన్నారా లేదా ప్రత్యేకంగా కొన్ని పార్టీలు ఇంక్లూడింగ్ అధికార బీజేపీతో సహా ఏ పార్టీకి పల్స్ అర్థం కాలేదు నీటి విషయంలో? నీటి విషయంలో 22 లక్షల మంది విద్యార్థులు అతలాకుతం అయిపోయినారు పరీక్ష రాసి. తర్వాత ఏమైందని కాదు, అంటే ఆ అతలాకుతలైన విద్యార్థుల యొక్క మనోభావాలు అక్కడ రిఫ్లెక్ట్ అయినాయి. ఆ రిఫ్లెక్ట్ అయినది కాక్రోచ్ పార్టీ చేయగలిగింది, కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? వామపక్ష పార్టీలు ఎందుకు చేయలేకపోయినాయి? ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎందుకు చేయలేదు? జనసేన ఎందుకు చేయలేదు? అధికారంలో ప్రతిపక్షం ఎందుకు చేయలేదు? ఎందుకు పిలిపివ్వలేదు ఇప్పటివరకు? ఇప్పుడు పిలిపిస్తున్న అన్ని పార్టీలు. మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తా ఉంది, అన్ని పార్టీలు పిలిపిస్తున్నాయి. అంటే మీరు 22 లక్షల మంది విద్యార్థుల పల్స్ ఎలా ఉందో మీకు తెలియదు. అమెరికా వచ్చినోడికి తెలిసింది. మనం సిగ్గుపడాలి. అమెరికా నుంచి వచ్చిన ఒక అజెండా తోటి ఒక అజెండాని పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీల చేతిలో పావుగా మారి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి కొంతమంది ఉద్యమకారులుగా పిలువబడేటువంటి వ్యక్తులు ఏదేదో చేస్తున్నారనేదే కదా రకరకాల చర్చలు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అమెరికా నుంచి రాజకీయాలు చేస్తున్నారు. రోజు వీడియోలు చేస్తారు, వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు మీరు రోజు వీడియోలు రచ్చంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంతా అమెరికాలో నడుస్తున్నాయి. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ అమెరికాలో కూర్చొని పూర్తిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని ఏమన్నాం? వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని ఏమన్నాం? అంటే వచ్చిన అతను మంచి చెట్లు ఎందుకు? అతను ఇక్కడికి వచ్చిన భారతదేశ పౌరుడా కాదా? అతనికి ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్ తో సంబంధం ఉంటే యాక్షన్ తీసుకోండి, ఎవడొద్దు అన్నాడు. ఇప్పుడు సమస్య అతను చుట్టూ నడుపుతాయి. పార్టీలు ఇప్పటికీ తప్పు చేస్తా ఉండేది అధికార పార్టీ ఎక్కడ ఉంటే ఈ సమస్యను అడ్రస్ చేయడం మానేసి అతని చుట్టూ రాజకీయం చేస్తా ఉంది. అతని చుట్టూ రాజకీయం చేస్తే మీరు సక్సెస్ కారు. అతనికి పిలుపిచ్చిన పిలుపుకి ఇన్ని లక్షల మంది ఎందుకు కదిలినారు, ఎందుకు స్పందిస్తున్నారు? ఇదే ఇప్పుడు ఉదాహరణకు ఆడ 1000 మంది, ఆడ తక్కువ మంది పోయి ఉంటారనేది కాసేపు అనుకుందాం. అన్ని పార్టీలు ఎందుకు తడుముకుంటున్నాయి ఇప్పుడు దేశంలో? ఎందుకు అన్ని రాజకీయ పార్టీలు పిలుపునిస్తున్నాయి దేశవ్యాప్తంగా? రేపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రేపు బంద్ అట కాలేజీలు, విద్యార్థి సంఘాలు ఇచ్చాయి. ఢిల్లీ ఫలితం ఏమది? ఇది అంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ తోటి జత కట్టి కాంగ్రెస్ కి మిత్రపక్షాలుగా ఉండేటువంటి కొన్ని పార్టీలు కలుపుకొని ఏదో చేసేటువంటి ఒక రాద్ధాంతం అనేది ప్రధానంగా కొంతమంది మాట్లాడుతున్న అంశం. నేను చెప్పదలుచుకుందంటే కాంగ్రెస్ పార్టీ వామపక్షాల మధ్య పోరాటం ఉన్నట్టు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు వామపక్షాలు ఏదైనా ఇందిరాగాంధీని విమర్శిస్తే విమర్శకు సమాధానం చెప్పదు. మీ వెనకాల చైనా ఉంది అంటారు, మీ వెనకాల రష్యా ఉంది అంటారు.
రష్యా చైనా సంగతి వీళ్ళు చెప్తున్న ఆ విషయాలు చెప్పరు. అంటే విషయాలకు సమాధానం చెప్పను చేతగానప్పుడు, నిజాయితీ లేనప్పుడు చెప్పే మొదట వెనకాల పలానా కులం ఉంది, వెనకాల పలానా పార్టీ ఉంది, తర్వాత మాట్లాడుతున్నారు అవన్నీ. కాంగ్రెస్ తో కలిసి రాజకీయం చేస్తే మీకేంటి అభ్యంతరం? కాంగ్రెస్ నిషేధిత సంస్థ భారతదేశంలో కాదు కదా, కాంగ్రెస్ నిషేధిత సంస్థ దేశంలో. మరి చీని మీరు చెప్పండి. నా పాయింట్ ఏంటంటే ఈ దేశంలో విద్యార్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇంకోటి నీట్ కారణంగానే వచ్చారని కానీ రాజకీయ పార్టీలు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు. నీట్ అనేది తక్షణ ప్రథమ స్వాతంత్ర పోరాటం ఎందుకు వచ్చింది? తుపాకీలో పందికు ఆవుకు కలిపినందుకని అనే కదా అనుకుంటాం. అది నిజమా? అంతర్లీనంగా చాలా రోజుల పాటు దాగి ఉన్న బాధ, వేదన ఆ ఘటనతో పెళ్ళుబికింది. కేవలం ఆవుకు అనుకున్నట్టే మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపులో అన్ని లక్షల మంది పాల్గొంటున్నారంటే, ఈ దేశంలో అన్ని లక్షల మంది విద్యార్థులు మా గురించి ఆలోచిస్తున్నారంటే, అన్ని పార్టీలు అనివార్యంగా ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రాహుల్ గాంధీ గారు రోడ్డు మీద పనుకున్నాడా? ప్రధానమంత్రి కార్యాలయం పరిగెత్తినాడా? పరిగెత్తినాడు. ఎందుకు పరిగెత్తినాడు? దాని ఎఫెక్ట్. ఓకే. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకుండా ఏదో ఒక ఉద్యమం పుట్టుకొస్తుంది దేశంలో అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలు, అవినీతిమయమైనటువంటి వ్యవస్థల్ని ఎదిరించేందుకు యువశక్తి ఒక ఉద్యమ రూపంలో పుట్టుకొస్తుంది ఈ దేశంలో అని అనుకోవాలా? ఎదిరించే ఆవేదన, ఆకాంక్ష ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో ఉంది. దానికి బలపం కట్టేవాళ్ళు లేడు. అది వాళ్ళు కట్టారు. తమిళనాడులో విజయ్ కట్టాడు కాబట్టి ఇద్దరు పార్టీలు ఈడ్చాడు కూడా ఆయన గెలిపించినారు. దాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి పార్టీలు? కాబట్టి ఒక 1/4 ఆఫ్ పీపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళు 7.5% అండి. ఆంధ్రప్రదేశ్ లో మొన్న 24 ఎన్నికల్లో 7.5 లెక్కలు కడితే 30-40 లక్షల ఓట్లు వస్తున్నాయి. నాకున్న అవగాహన మేరకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ ఆ కారణంతో ఏకపక్షంగా ఆయన చూసి వేసినవన్నీ 90%. అంటే అర్థం ఏంటి? ఇట్లాంటి వాతావరణం వస్తుందంటే వాతావరణాన్ని నేను కూడా విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాను. ఒక్కోసారి మేము ధర్నా చేసినప్పుడు అడుక్కుంటాం, వైస్ ఛాన్సలర్ గారు కనీసం మీ పిఏ కన్నా ఇస్తాం రిప్రజెంటేషన్ ఇన్నరు. అదే వేలాది మంది, వందలాది మంది వచ్చారనుకోండి, ఆందోళన పెద్ద నువ్వే నా దగ్గర రా అంటాం మేము. అది స్వభావం అది. కాబట్టి పట్టుని బట్టి ఉంటుంది. అప్పుడు రమ్మన్నావు, ఇప్పుడు వద్దంటే అది కుదరదు. కాబట్టి విద్యార్థి ఉద్యమంలో ఇన్ని వేల మంది విద్యార్థులు, ఇన్ని లక్షల మంది విద్యార్థులు తీవ్రమైన ఆక్రోషంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, రాజకీయ వ్యవస్థ పట్ల అసహ్యంగా ఉన్నారు. ఆ సెక్షన్ ని మీరు తెలుసుకోలేకపోతే విజయో కాక్రోచ్ పార్టీ